ధ్యానం సిరీస్ ఎపిసోడ్ 2 శీర్షిక నిశ్శబ్దంతో స్నేహం ఉపశీర్షిక శబ్దం ఆగిన చోటే ఆత్మమాట మొదలవుతుంది. మనిషి ఎప్పుడూ ఏదో ఒక శబ్దంలోనే ఉంటాడు. బయట శబ్దం లేకపోయినా లోపల మాటలు ఆగవు. ఆలోచనలు, ఆందోళనలు, తనతో తానే మాట్లాడుకునే స్వరం. సీత అనే యువతి కూడా అలాగే. జీవితంలో అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. ఇల్లుంది, కుటుంబముంది, స్నేహితులున్నారు. కాని ఆమె మనసులో ఒక ఖాళీ. ఆ ఖాళీని పూరించడానికి ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటుంది. ఫోన్ చూస్తుంది, మాట్లాడుతుంది, పనిచేస్తుంది. ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా ఉండలేకపోతుంది. ఒకరోజు ఆమె ఒక చిన్న ధ్యాన శిబిరానికి వెళ్ళింది. అక్కడ గురువు అడిగాడు, "నువ్వు చివరిసాలి నిశ్శబ్దంగా ఎప్పుడు కూర్చున్నావు?" సీతకు సమాధానం లేదు. గురువు మెల్లగా అన్నాడు, "ఈరోజు ఏమీ చెయ్యకపోవడమే నీ సాధన." సీత ఆశ్చర్యపోయింది. ఏమీ చెయ్యకపోవడం సాధనా? మొదటి రోజు ఆమె కళ్ళు మూసుకుంది. నిశ్శబ్దం భయంగా అనిపించింది. మనసు వెంటనే మాట్లాడటం మొదలుపెట్టింది. నేనెందుకిక్కడున్నాను? ఇది ఉపయోగమా? ఇంటిపని గుర్తొస్తోంది. ఆమె కళ్ళు తెరవాలనుకుంది. కాని గురువు మాటలు గుర్తొచ్చాయి. నిశ్శబ్దం భయమైతే అదే ద్వారం. రెండో రోజు ఆమె కూర్చుంది. బోర్ కొట్టింది. సమయం కదలడం లేదు. నిశ్శబ్దం పెద్దగా మారింది. మూడో రోజు ఏదో కదిలింది. పాత జ్ఞాపకాలు, దాచిన బాధలు. కన్నీళ్లు వచ్చాయి. ఆమె భయపడింది. కాని పారిపోలేదు. నాల్గవ రోజు నిశ్శబ్దం మారిపోయింది. అది ఖాళీగా లేదు, అది మృదువుగా ఉంది. ఆమె గమనించింది, ఆలోచనలు వస్తున్నాయి, వెళుతున్నాయి. కాని వాటి మధ్య ఒక విరామం. ఆ విరామంలో ఏ పేరూ లేదు, ఏ కథ లేదు, కేవలం ఉండటం. ఆ రోజు సీతకు అర్థమైంది, నిశ్శబ్దమనేది మాటలు లేకపోవడం కాదు, మాటలకి ఆధారంగా ఉన్న ఆత్మను వినడం. శిబిరం ముగిసింది. సీత ఇంటికి వచ్చింది. బయట శబ్దాలు మళ్లీ ఉన్నాయి. కాని లోపల ఆమెకొక చిన్న స్థలముంది. రోజూ కొద్ది నిమిషాలు ఆ నిశ్శబ్దంలోకి వెళ్లడం ఆమె అలవాటయింది. ఇప్పుడామెకు తెలుసు, నిశ్శబ్దంతో స్నేహం చేసుకున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. ముగింపు సందేశం: నిశ్శబ్దాన్ని భయపడకు. అది శూన్యం కాదు, అది నువ్వే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.